ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి మన వీడియో వచ్చి పిజ్జా. ఓకేనా, ఈరోజు అయితే మన ఛానల్లో పిజ్జా అయితే చేస్తున్నాను. ఇప్పుడు వరకు అన్ని వీడియోస్ పెట్టాను కానీ పిజ్జా అన్న వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. అందుకే ఈరోజు పిజ్జా ఎలా రెడీ చేయాలి ఏంటనేది అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు స్కిప్ చేసిన వీడియోని మీకు అయితే అర్థం కాదు. మీకు పూర్తిగా పిజ్జా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. వీడియో చూడండి, అలాగే మీకు డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. నేను అయితే మీకు ప్రతి కామెంట్కి మీరు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈరోజు అయితే పిజ్జా రెడీ చేయడానికి ఏ ఐటమ్స్ కావాలి ఏంటనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి చూడండి అయితే ఏమేమి కావాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. పిజ్జా రెడీ చేయడానికి ముందుగా అయితే పిండి అయితే మనం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను. అయితే నాకు కలిపేసాక ఐడియా వచ్చిందన్నమాట, మనం ఈ వీడియో పెట్టాలని. పిజ్జా వీడియో పెట్టలేదు కదా, అసలు పెడదామని ఐడియా అయితే పిండి కలిపేసాక వచ్చింది. అయినా పర్వాలేదు. ఈ పిండి ఎలా కలపాలంటే మనము పతైర్లకి పిండి కలుపుకుంటాం కదా ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే వీడియో ఉంది, పతైర్లకు పిండి అయితే ఎలా కలుపుతామో సేమ్ దీని ప్రాసెస్ ఒకటే ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో చూస్తే పిండి ఎలా కలపాలి ఏంటనేది ఇదైతే ఐడియా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా ముందే మన పిండిని ఇలా రెడీ చేసుకొని దీన్ని అయితే ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. దీనికైతే నేను మూత పెట్టి పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే మనం ప్లాస్టిక్ కవర్ పెట్టేసి మూత పెట్టేసుకొని మనకి ఇలాంటి క్లాత్ ఒకటి పెట్టేసుకొని దీనికి గాలి దక్కిన ప్లేస్ కాడైతే మనం పెట్టేసుకుందాము. ఒక గంట సోపు కానీ గంటన్నర కానీ ఇలా పిండి ఆనడం వల్ల పిజ్జా అనేది ఈజీగా కానీ పతైర్లు కానీ ఈజీగా బాగా అంటే మెత్తగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పోతే ఇంకా మనకి అయితే పిజ్జాకి కావాల్సిన అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పిలిపిలి బారైత్, అది పెద్ద పచ్చిమిరకాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పిలిపిలి బారైత్ అంటారు. టమాటాలు, జైతున్లు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వచ్చి చికెన్ మాట చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. తర్వాత ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా మిక్స్ చేస్తాను. మనకు పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఈ ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఇప్పుడు ఎలా రెడీ చేస్తాను ఏంటి అన్నది మీరు చూడండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్న వీడియో అర్థమవుద్ది. మీకు ఎలా చేయాలన్నది కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మట్టుకు మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళకి నా వీటిని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పిజ్జా రెడీ చేయాలి ఏంటనేది చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందైతే మనమైతే నూనె పోసుకున్నాం. ఎక్కువ నూనె పోసుకోవద్దు, కొద్దిగా పోసుకోండి. ఎక్కువ అయితే మళ్ళీ పిజ్జాలు నూనె ఎక్కువైపోతే అక్కడ తినరు. అంతకు ఎక్కువే కాదు, తగినంత కొంచెం వేసుకోండి. ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, లేదా మీకు చిన్న కప్పు కానీ. దానికి ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకుందాం. ఇంటికి అది మీకు బెడ్లు తప్పదు. దాన్ని చూసుకుని ఫస్ట్ చూసుకుని ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే ఎగ్గిపోయి తర్వాత టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఎగ్గుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. లైట్గా చేయండి, ఎందుకంటే పిజ్జా కదా, పిజ్జా మీద పెద్ద ఉడకోవాల్సిన పని లేదన్నమాట. లైట్గా అదే తర్వాత చేతున్న ప్రాసెస్ ఫ్రెండ్స్. అయితే ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ పెద్ద ఎక్కువగా ఉడుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా ఉడికితే సరిపోద్ది. ఇవే టేస్ట్ వాటి మీద, పిజ్జా మీద ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చేతునే టేస్ట్ అన్నమాట. అందుకే పెద్ద ఉడకోవాల్సిన పని లేదు. లైట్గా 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. తర్వాత ఇదైతే చికెన్ ఫ్రెండ్స్, నేను చాలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నమాట. పెద్ద పిజ్జాలు చేస్తే పెద్ద ముక్కలు కోసుకోండి, చిన్ని పిజ్జాలు చేస్తే
చిన్న చిన్న ముక్కలు కోసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరైతే ఒక్కొక్క ఇంట్లో పెద్ద ప్లేట్తో పెద్ద పెద్ద పేసాలు చేస్తారు, అలాగే నేను దుబాయ్ ఇస్తుందాన్ని. ఇక్కడైతే చిన్న చిన్న పేసాలు చేస్తాను ఇంట్లో. పెద్ద పేజా చేస్తా అంటే అందరూ సాధించి తింటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆ టైంలో వచ్చి తింటారు. అక్కడ దుబాయ్లో అలా కాదు ఫ్రెండ్స్, అందరూ ఒక్కసారి వచ్చి భోజనం అయినా టిఫిన్ అయినా ఆషాన్స్ పేజా అయితే మనం చేసిన పెట్టేసుకొని కొంచెం అల్లాడిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. అందుకని అప్పటి నుంచి నేను చిన్న పిజ్జాలు ఇంట్లో వచ్చిన చిన్న పిజ్జాలు చేస్తాను. దుబాయ్ అయితే పెద్ద పిజ్జాలు చేస్తాను, ఒకటే చేస్తాను పెద్దది ప్లేట్తోను. ఈ గ్యాస్లో పెట్టి చేస్తాను లోపల. ఇది గ్యాస్ పొరని ఉంటుంది, అవి ఒకసారి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడైతే చికెన్ వేసాను కదా, దీన్ని అయితే కొంచెం బాగా కలిపేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని, అలాగే చికెన్ మాగి ఉంటుంది కదా అదొకటి వేసుకోవాలి. వేసుకుని 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ఉప్పు ఎక్కువ వేయకండి ఫ్రెండ్స్, మీకు ఎంత సరిపోద్దో అంత తగినంత చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ అయితే వేస్తున్నాను. మనం పిజ్జా మీద జిడ్డును పెడతాం కదా, ఉప్పుగా తర్వాత పసుపు 1/2 స్పూన్, తర్వాత కారం అయితే తక్కువ వేసుకోండి. తినేవాళ్ళు ఇంట్లో చూసి మీ ఇంట్లో తింటారు లేదు చూసి దాన్ని బట్టి మీరు కారం అన్నది కానీ పచ్చిమిరకాయలు అన్నది కానీ తీసుకోండి ఫ్రెండ్స్. నేను పచ్చిమిరకాయలు అవుతున్నాను కదండి, ప్రతిదానికి పచ్చిమిరకాయలు వేయకండి. మా ఊళ్ళో స్పైసీగా తింటారు, కారం కారంగా, అందుకే కారం ఎక్కువ యూజ్ చేస్తాను. మీ ఇంట్లో మీ వాళ్ళు ఎవరితో దాన్ని బట్టి మీరు వండండి. కొంచెం కారం, ఒకసారి తిప్పాను కదా ఫ్రెండ్స్. స్మెల్ ఫిల్ఫిల్ బాగా చేస్తాం కదా, పెద్ద పచ్చిమిరకాయ, దానివల్ల టేస్ట్ అది సూపర్ ఉంటుంది. దాన్ని అయితే అసలు కాయగూరలో సూపర్ సూపర్ అంటే సూపర్ అన్నమాట. నాకు చాలా ఇష్టం. దాని స్మెల్ ఏంటి, దాన్ని తినడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఉడుకుతుండే అంత స్మెల్ వస్తుందంటే ఫ్రెండ్స్, అంత స్మెల్ బిర్యానీ చేయడం బిర్యానీ స్మెల్ అంత వస్తుంది. అలాగే ఏ కర్రీలు వేసినా దాన్ని టేస్టే వేరు, సూపర్ అన్నమాట. అంత స్మెల్ బాగా వస్తుంది, నాకు చాలా ఇష్టం. నాకు ఎక్కువగా మర్చిపోయిన మసాలా పౌడర్ ఫ్రెండ్స్, ఇది తెలుసు కదా, అన్ని ఐటమ్స్ కలిపి పౌడర్ చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది వచ్చి 1/2 స్పూన్ వేసుకోండి, కొద్దిగా వేసుకోండి. మనం చికెన్ వేసాం కదా, అది మన స్మెల్ రాకుండా ఉంటుంది, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా నీ స్మెల్ అలాంటి రాకుండా వస్తుంది. అలాగే ఇందులో కొంచెం చూడండి ఇందులో టమాటా పేస్ట్ మీకు చాలాసార్లు చూపించాను, కలర్ కోసం ఓన్లీ లైట్గా కొంచెం వేసాను నేను. ఓన్లీ కలర్ కోసం తీసుకోండి, పెద్ద అవసరం ఉండదు. ఓన్లీ చికెన్ కర్రీలో తప్ప. తర్వాత వచ్చి మాగి పెద్దగా అంటే ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని లాస్ట్గా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే మర్చిపోద్దు. ఫ్రెండ్స్ చూడండి, కర్రీ అన్నది రెడీ అయిపోయిందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, పిండి అయితే నానిపోయింది, చూస్తారు కదా ఎలా నానిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఎలా నానిపోయిందో. ఇలాగైతే పిండి పైకి వచ్చైతే పిండి అంతా నానిపోయిందని అర్థం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీని మీద అయితే ఇప్పుడు మనం పెద్ద రోల్ చేసుకుందాము. చపాతీ అండి, ఇలా అయితే రోల్ చేసుకోవాలి. ముందు పెద్దగాను ఒకటి తీసుకొని మనం చిన్న చిన్న పిజ్జాలు చేస్తున్నాం కదా, మనం చిన్న చిన్న పిజ్జాలు మనం ఈ మొత్తం మనం కట్ చేసుకుందాం. ఇలా అన్నదే మనకి ఎన్ని అయితే కావాలో అన్నది మనం ఇలా కట్ చేసుకోవాలి. అయితే మూత కాబట్టి ఆటోమేటిక్గా
నీట్గా గుంటొచ్చుగా వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే రౌండ్గా ఇలాగైతే పెద్ద చపాతీ చేసుకోవాలి. తర్వాత అలా సైన్తో ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. నేనైతే ముందుకున్నైతే చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే మనం ఇలాంటి ప్లేట్లోకి ఆ ప్లేట్లోనైతే వేసుకుందాం. ఇలా తీసేసుకొని పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అంత లావు కాదు, అంత సన్నమో కాదు ఫ్రెండ్స్. సరిపడగా లావు అయితే మన ఉడికేటప్పటికి చక్కెరకు అయితే లావు పైకి వస్తుందన్నమాట. అందుకే అంత లావు కాకుండా సన్నగా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫుల్ అయిపోయింది. నేనైతే ఆఫ్ చేసేస్తాను. ఇది అయిపోయి తీసాక మళ్ళీ కొత్తగా చేస్తాను. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. అదైతే రౌండ్గా చిన్న చిన్న అయితే చేసుకున్నాం కదా. తర్వాత మనం కర్రీ చేసుకున్నాం కదా. ఈ కర్రీ అనేది వీటి మీద కొంచెం కొంచెంగా పెట్టేసుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెంగా అన్నిటి మీద పెట్టేసుకోవాలి. ఇలాగైతే మొత్తం అన్నిటి మీద సమానంగా అన్నిటి మీద మనం పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా అయితే పెట్టేసాను చూడండి. ఇప్పుడు వీటి మీద ముజ్రాల చిగురు ఉంటుంది. ముజ్రాల చిగురు మాట. ఇది ముజ్రాల చిగురు. ఇదైతే వీటి మీద అన్నిటి మీద అనేది వేసేస్తాను. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలాగ పొద్దున్న అయితే వీటెక్కిలాగా మనం కింద మంట పెట్టి వండించాను. అది వీటెక్కిలాగా మనం ఇది ప్రిపేర్ చేస్తాను. అన్నిటి మీద అయితే మనం పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పొరను కూడా వీట్ ఎక్కువైంది కాబట్టి మన కింద మట్టుగా మంట పెట్టుకున్న ప్రస్తుతానికి. ఇప్పుడు అది పిజ్జాను కూడా అందులో పెట్టేసుకుందాం. ఒక 20 minutes తర్వాత మళ్ళీ పైన మంట పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనకి ఇందాకైతే సన్నగా ఉన్నాయి కదా, ఇప్పుడు పైకి ఎలా ఉబ్బినాయో చూసారా. ఇప్పుడు వీటిని ఎలా ఉడికినాయో లేదో చూసుకోవాలంటే కింద మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ రంగులోకి వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇలా అన్నదే చూసుకోండి. కింద ఈ రంగులోకి వస్తాయి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైన మంట పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన పిజ్జా అన్నది రెడీ అయిపోయింది. ఇంకెక్కువ సూపు ఉంచితే మాది మాడు అంటే బ్లాక్ కలర్స్ వచ్చేద్ది. అలా బ్లాక్ కలర్ రాకుండానే మనం ఇలా తెల్లగా ఉన్నప్పుడే జిప్ను మనం తీసేసుకోవాలి. అయితే రెడీ అయిపోయినమాట. నేనైతే దీంట్లోకి తీసేస్తాను. ఇలా ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇలా కింద బ్లాక్ కాకుండా పైన కాకుండా ఇలా పర్ఫెక్ట్గా అన్నది పిజ్జా రావాలి. ఇలా వస్తే పిజ్జా అన్నది పూర్తిగా రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అన్నది వచ్చాయో. చూడండి, ఇలా అయితే బాక్స్లో తీసామన్నమాట ఫ్రెండ్స్. ఇదైతే వీడియో ఖచ్చితంగా కదా ఎంత బాగా వచ్చినాయో, ఎంత పర్ఫెక్ట్గా అన్నది వచ్చినాయో చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా స్పాంజీగా మెత్తగా స్పోర్ట్గా
ఇలాగ రౌండ్ షేప్లో అయితే రావాలి. ఇలా అయితే చిన్న చిన్న వేసాలి అన్నమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ప్రతిదీ కూడా అంటుకోకుండా దీంట్లో పెట్టినా సరే ఒకదాని కూడా అంటుకోకుండా ఎలాగైతే ఉందో చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది మరి మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా ప్రాసెస్ కూడా మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ముందు కాకుండా ఈరోజు కొత్తగా మీరు నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.